అట్లాగని ఏంటి లోకేష్ యువగళం నుంచి శంఖారావం కూడా వేగంగానే పూరించినట్లున్నారు. మొత్తానికి మొన్న 1వ తారీఖు ఎప్పుడైతే మొన్న 1వ తారీఖు తర్వాత వైసీపీ సీట్లు అనౌన్స్మెంట్ చేసి సిద్ధం అని ప్రకటించి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళుతున్నటువంటి క్రమంలో కొంత వైసీపీ గ్రాఫ్ కూడా మళ్ళీ పెరుగుతుంది అనేటువంటి ఒక భావన ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ జనసేన సీట్లను ప్రకటించకపోవటం, ఇంకా కన్ఫ్యూజన్ వాతావరణంలో ఉండటంతో ఒక డైలమాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే శంఖారావం నిన్న ఈరోజు మొదలుపెట్టినటువంటి శంఖారావంతో కొంత మరలా తెలుగుదేశం పార్టీ ఒక స్పీడ్, ఒక నాయిస్ని ఇవ్వగలుగుతుంది, ఒక సౌండ్ ఇవ్వగలుగుతుంది, మరొక అటెన్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సరే, మొత్తానికి అంటే ఎక్కడైతే యువగళం పాదయాత్ర చేసి మిగిలినటువంటి నియోజకవర్గాల్లో ఎక్కడైతే తను వెళ్ళలేకపోయాడో, అక్కడ ఆ ప్రాంతాలు నడవలేకపోయాడో, ఆ ప్రాంతాలకి తను ఇప్పుడు శంఖారావం పేరుతో ముందుకు వెళుతున్నారనుకోవాలి. ఇది ఎన్నికల శంఖారావంగా చూడాలి. లోకేష్ భవిష్యత్తు రాజకీయానికి సంబంధించి యువగళం తర్వాత మోగిస్తున్నటువంటి శంఖారావంగానే దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే, దీని ఫలితాలు ఎలా ఉంటాయి ఏంటి అనేటువంటిది రేపు ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తారు. ఒకసారి లోకేష్ గారు బయట ఉన్నట్లు ఉంది కదా, ఒకసారి ప్లే చేయండి. లేదండి. ఓకే, అనిల్ ఏంటి మరి? యువగలంతో ఒక నాయకుడుగా భవిష్యత్ తరాలకు ఏదైతే దిక్సూచిగా పార్టీలో నారా లోకేష్ ఎదిగారో, ఆ తర్వాత ఇక ఎన్నికల క్యాంప్ అయినగానే ఈ శంఖారావం సభలు కూడా జరుగుతున్నాయని మనం చెప్పాలి సార్. ఎందుకంటే యువగలంతో నవశకానికి ఆయన సమర బేరుని మోగించారు ఏదైతే ఉత్తరాంధ్ర వేదికగానే. ఇక యువగలంలో 92 నియోజకవర్గాలు, 175లో 92 నియోజకవర్గాలు నారా లోకేష్ పర్యటించారు. మిగిలిన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా శంఖారావం పూర్తి ప్రతి చోట కూడా కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో కూడా ఈ సభలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే యువగలం పూర్తయిన సభ నవశాఖ సభ పూర్తయ్యేసరికి ఒక మంచి ప్రచారంలో కూడా తెలుగుదేశం పార్టీ ముందు వరుసలో ఉంది. అప్పుడు అధికార పార్టీ కొంత వెనుకబడింది. కానీ సిద్ధం సభలతో మళ్ళీ అధికార పార్టీ పుంజుకొని ముందుకు వెళ్ళటం, దానికి సమీప పోటీగా ఇప్పుడు శంఖారావంతో కూడా టీడీపీ నారా లోకేష్ ఏదైతే ఉందో తీసుకొస్తున్నటువంటి ఈ సభలు కావచ్చు, లేదంటే ఆయన సభలకు వస్తున్న రెస్పాన్స్ స్పీచ్లు కావచ్చు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన పట్ల అటెన్షన్, పబ్లిక్ అటెన్షన్ కావచ్చు, ప్రజల్లో ఒక ఆలోచన కూడా కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా సక్సెస్ఫుల్ గా ఉత్తరాంధ్ర వేదికగా కూడా ఆయన ఏదైతే ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట లాంటి నియోజకవర్గం ఇది. ఆ నియోజకవర్గం నుంచి కూడా తన పాదయాత్ర అంటే రాష్ట్రానికి ఒక సరిహద్దుగా ఉన్న నియోజకవర్గం నుంచి శంఖారావాన్ని పూరించి ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ 2 రోజుల్లో దాదాపు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 6 సభల్లో పాల్గొన్నారు. మొత్తం 11 రోజుల పాటు మొదటి విడతలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా లోకేష్ పర్యటించబోతా ఉన్నారు సార్. దాదాపు ఆయనకు ఏదైతే యువగలానికి వస్తున్నటువంటి ప్రజాస్పందనే, కార్యకర్తల స్పందనే ఈ సభలకు కూడా కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున వేలాదిగా లక్షలాదిగా పార్టీ క్యాడర్ తరలి రావడమే కాకుండా తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. లోకేష్ తో ఇంటరాక్ట్ అయ్యేందుకు కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తా ఉన్నారు. తర్వాత ఆ లోకేష్ ప్రసంగ శైలి కూడా చూస్తే యువగలం కంటే మెచ్యూరిటీ కనిపిస్తా ఉంది. సూటిగా నేరుగా ప్రభుత్వం పైన టార్గెట్ చేస్తూ కూడా ఆయన విమర్శలు చేస్తూ కూడా బలంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి. కార్యకర్తలకి అన్ని రకాలుగా అండగా ఉంటాను. కార్యకర్తల సంక్షేమమే ఈసారి నా మొదటి ప్రాధాన్యత, బాధ్యత తప్ప ఇంకొక అంశం కాదు అనే విషయాన్ని కూడా చాలా నేరుగా ఈ సభల్లో చెప్పే ప్రయత్నం చేస్తూ క్యాడర్ కి నేను ఉన్నాననే ఒక భరోసాను అయితే చాలా గట్టిగా ఇవ్వగలుగుతా ఉన్నారు. ఒక ప్రభుత్వం పైన కూడా తీవ్ర స్థాయిలో, అంటే గతంలో మనం చూసే యువగలం వేదికగా అనేక సభల్లో ఆయన చాలా దూకున్నారు. అంతకు మించిన స్వరంతో అయితే లోకేష్ ప్రసంగాలు కనిపిస్తా ఉన్నాయి. ఓకే, రైట్ అండి. లోకేష్ బయట ఉన్నారు. ప్రసాదరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు ఏకంగా మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీ కొడుకు ఇసుక దోపిడి తప్ప మీరు నియోజకవర్గానికి చేసింది ఏంటి? నేను సవాల్ ఇస్తున్నా. మేము ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశామో వైట్ పేపర్ విడుదల చేసాక సిద్ధంగా ఉన్నాం, మీరు విడుదల చేసాక సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా. అంతెందుకు, టైం డేట్ చెప్పండి, చర్చకి మేము వస్తాం, మీరు వస్తారా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా. ధర్మాన ప్రసాదరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు ఏకంగా మంత్రి. తనకి యువకులం కన్నా శంఖారావం సభలో చాలా మార్పు వచ్చింది, చాలా ఇంప్రూవ్మెంట్ కానీ చాలా అంతే కదా. రోజు దాని మీద యుద్ధం చేస్తున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా. ఓకే, నెక్స్ట్ అండి.